హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. ఈరోజు నేను మీ అందరికీ ఆక్సిజన్ పార్క్ ఫుల్గా చూపించేస్తానండి. మేము ఈరోజు ఆక్సిజన్ పార్క్కి పిక్నిక్ లాగా వచ్చాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ ఇలా పిక్నిక్గా సరదాగా రావడానికి చాలా బాగుంటుందండి. లవర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తారు ఈ పార్క్కి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనము పార్క్ ఎటువైపు ఏమేమి ఉంటాయో అనేది మ్యాప్ బోర్డ్ అండి. ఒకసారి మనం వెళ్ళేటప్పుడు ఈ మ్యాప్ బోర్డ్ అనేది చూసుకుని ఒక ఫోటో తీసుకుంటే మొత్తం ఎటు సైడ్ నుంచి ఎటు తిరగాలనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, చింత చెట్లు అయితే అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. చింతకాయలు బాగా తయారుకు వచ్చినాయి. మా హస్బెండ్ కోస్తున్నాడు. భలే ఉన్నాయండి. స్టార్టింగ్లోనే మేము అసలు వెళ్ళడం కాయలు చూసి తిందాం అనిపించి కోద్దామని వెళ్ళాము. ఒక 2-3 కాయలు అయితే కోసాము. చాలా అంటే చాలా తియ్యగా ఉన్నాయి. ఎవరు కూడా ఏమీ అనట్లేదు కోసినా కూడా. ఇగో చూడండి, మా హస్బెండ్ చూపిస్తాడు. ఎక్కువ దొరకలేదు, బాగా పైన ఉన్నాయి. సో ఇక చూసుకుంటూ వెళ్తున్నాము. ఇవన్నీ చెట్లేనండి. కొంచెం సమ్మర్ దగ్గరకు వచ్చింది కదా, ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇవి వచ్చి చెరుకు మొక్కలండి. ఈ మధ్య నాటినట్టున్నారు చెరుకు మొక్కలు. మధ్యలోనేమో గ్రేప్స్ చెట్లు ఉన్నాయండి. ఇక్కడ సీతాఫలం చెట్లు, గ్రేప్స్ చెట్లు, చెరుకు, చింత చెట్లు అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి. వాష్రూమ్స్ కూడా మనకి పార్క్ మొత్తంలో 2 చోట్ల ఉంటాయండి. ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. చెట్టు చూడండి, ఈ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. మేము ఇది వరకు కూడా ఒకసారి వెళ్ళాము. ఇప్పుడు మా చెల్లి వచ్చిందని చెల్లిని తీసుకుని వెళ్ళాము. అప్పుడు అంతా పచ్చగా బాగుంది. ఇప్పుడేమో మొత్తం ఆకు రాలిపోతుందండి. ఇక్కడ బటర్ఫ్లై అండి, ఫోటో దిగడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటో ఎక్కువగా ఇక్కడ ఫొటోస్ దిగడానికి చూస్తారు. మేము కూడా ఫొటోస్ దిగుతున్నాము. మా పాపను కూడా ఫోటో తీస్తున్నాము. వెనక మా చెల్లి నుంచోబెట్టాము ఎక్కడ పడిపోద్దోనని. చక్కగా అసలు భయం లేకుండా నుంచుంది, ఫొటోస్ దిగుతుంది. చాలామంది మెటర్నిటీ ఫోటో షూట్స్, వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ తీసుకుంటారండి. గ్రీనరీగా బాగుంటుంది కదా. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఫోటో షూట్స్ అనేవి జరిగినాయి. ఈ దారి చూడండి ఎంత అందంగా ఉందో. అక్కడ చిన్న హౌస్ లాగా మనం కూర్చుని ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికైనా, లేకపోతే లంచ్ ఏదైనా ఫుడ్ తినడానికి చాలా బాగుంటుంది. ఫొటోస్ దిగడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మల్టీవిటమిన్ మొక్కలు అంటండి. ఇవి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లో వాడే మొక్కలు చూడండి. ఇవి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్లో వాడతారంట. రూట్స్, లీవ్స్ అనేవి దీన్ని యూజ్ చేస్తారు. ఇదేమో ఇన్సులిన్స్ అంట. ఇన్సులిన్స్ ట్యాబ్లెట్లో వాడతారు. ఇక్కడేమో లీవ్స్ని యూజ్ చేస్తారంట. లీవ్స్ని వచ్చేసరికి డయాబెటీస్, కిడ్నీలో రాళ్ళు వాటికి యూజ్ చేస్తారంట. ఇంకా సంథింగ్ ఏమున్నాయి ఆ బోర్డులో చూడండి. మొక్కలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. ఇవి వచ్చేసరికి కూడా లీవ్స్నే యూజ్ చేస్తారు. లక్ష్మీ తులసి అంటండి ఇది ప్లాంట్. వీటిని కూడా యూజ్ చేస్తారు మెడిసిన్స్లో. ఇక్కడ ఉన్నవన్నీ మెడిసిన్స్లో. ఇక్కడ చూడండి, ఇంకోది చింత చెట్టు ఉందండి. దాని కింద మాకు కొన్ని కాయలు దొరికినాయి. కొన్ని ఏమో కొట్టాము.
కర్ర ఒకటి ఉంటే చూడండి, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. ఎంత బాగుందో, తీయగా పుల్లగా. మనకి ఎవరు కూడా ఏమనట్లేదు, చాలా చెట్లు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం మేము. మా పాప చూడండి చక్కగా వాళ్ళ పిన్ని సంకలో ఎక్కేసి చింతపండు తింటుంది, చింతకాయ. చెట్లన్నీ భలే ఉంటాయండి, ఫొటోస్ దిగడానికి మాత్రం బెస్ట్ ప్లేస్లా ఉంటుంది. చిన్నపిల్లలు మనకి బర్త్డే ఫోటోషూట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఇవి చూడండి, తంబూలాతో చక్కగా డైనింగ్ టేబుల్ లాగా, మధ్యలో పక్కనేమో చిన్నవి. మా పాపని ఎక్కిస్తే తెగ ఆడుతుంది. మళ్ళీ వాళ్ళ పిన్ని కూడా జాయిన్ అయింది. కాళ్ళు నొప్పులు వచ్చినాయి అంటే కాళ్ళు ఒత్తుకుంటూ ఉంది మా దీక్షిత్ తల్లి. మేము పార్క్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేస్తున్నామండి. మొత్తం ఏది వదలకుండా మొత్తం చూసేస్తున్నా. ఈ చెట్ల మధ్యలో రీల్స్ తీసుకోవడానికి కానీ, మంచిగా ఫొటోస్ దిగడానికి కానీ చాలా బాగుంటుంది. ఆక్సిజన్ పార్క్ అని ఊరినే అనలేదండి, మొత్తం చెట్లే ఉంటాయి. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది మనకి ఇక్కడ. ఇది చూడండి, జారుడు బల్ల లాగా రాయితో చేసింది, కానీ ఇది మనకి చెక్కతో చేసింది లాగా కనిపిస్తుంది. మా చెల్లి చూడండి ఎక్కి ట్రై చేస్తుందంట. చిన్నపిల్లలు బాగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. పడింది ముందుకొచ్చి. ఇవేమో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పైకి ఎక్కుతారు కదండి అవి. ఇది ఇక్కడ చెట్టు కింద బుద్ధుడు విగ్రహం ఉంది. మేము కాసేపు అక్కడ అలా కూర్చున్నాము. దీక్షని కూడా కూర్చోబెట్టాము. చూడండి ఎంత చక్కగా కూర్చుందో. ముందు కుక్క ఉందండి, దాన్ని తెగ పిలుస్తుంది. ఆ కుక్కను చూసి ఓ రా 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 అంటది. మళ్ళీ దగ్గరకు వస్తేనేమో భయం. వాళ్ళ డాడీ ఇంకా దగ్గరికి తీసుకెళ్ళి రారా అనిపిస్తున్నాడు. చూడండి ఎలా చూస్తుందో బుజ్జి తల్లి. మేము ముందుకు వెళ్తున్నాం. డాగ్ కూడా మాతో పాటు కాసేపు వెనక వచ్చి మళ్ళీ అయిపోయింది. దీక్షి దాన్నే చూస్తూ ఉంది. ఇంకా చాలా పెద్ద పార్క్ ఇది. మనం మంచిగా ఏదైనా వండుకుని వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి ఫ్యామిలీస్తో. పిల్లల్ని తీసుకుని వచ్చి వీకెండ్ అప్పుడు వాళ్ళకి చాలా బాగా సరదాగా ఉంటుంది. చూడండి ముందుకు వెళ్తున్నాము. అక్కడ ఒక రాక్షస చెట్టు ఉంటుంది. ఇదిగోండి ఈ రాక్షస చెట్టు చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ తీయచ్చు, రీల్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ చెట్టు. నాకైతే భలే నచ్చుతుంది.
భలే చేశారు చేయడం మాత్రం దీన్ని. దీక్షని కూర్చోబెట్టి రీల్ తీద్దామని చూస్తున్నాము. చక్కగా చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. కెమెరా ఆన్ చేస్తే చాలు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళ పిన్ని జాయిన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఒక పెద్ద నిచ్చెనలాగా ఇటు నుంచి అటు ఎక్కడానికి మొత్తం చెక్కతో చేస్తుందేనండి. చాలా బాగుంటుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడైతే అసలు మొత్తం గ్రీనరీ లాగా అదేదో డెకరేట్ చేసినట్టు చెట్లు, బొంగు చెట్లు చక్కగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. ఇక్కడ ఎక్కువ మెటర్నిటీ ఫోటో షూట్ తీసుకుంటారండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరు ఫోటో షూట్ అనేది తీసుకుంటున్నారు, మేము చూసాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే ఉయ్యాళ్ళు, డైనింగ్ టేబుల్ చాలా, ఇక్కడ దగ్గర ఒక 6-4 ఉయ్యాళ్ళు ఉన్నాయండి. అలాగే డైనింగ్ టేబుల్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో షేప్లో ఉంటాయి. ఇవన్నీ చింత చెట్లే. ఇక్కడ నీడ ఉన్న చెట్లన్నీ చింత చెట్లేనండి. ఎన్ని ఉన్నాయంటే అన్నీ. మా చెల్లి ఉయ్యాలు ఎక్కింది, నేనేమో ఊపుతూ ఉన్నాను. దీసి చూడండి ఎలా నవ్వుతుందో. ఫ్యామిలీస్ బాగా వస్తారండి పిల్లల్ని తీసుకుని వీకెండ్స్ అప్పుడైతే. ఇవన్నీ చింత చెట్లే. డైనింగ్ టేబుల్స్ అని చాలా ఉన్నాయి ఇక్కడైతే. మంచిగా ఇక్కడ మనం ఏదైనా వండుకొచ్చుకుని తింటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి దీక్షి కూడా ఎక్కింది. అది మామూలుగా ఎక్కితే జారుతుందని ఇలా ఎక్కించాము, దీక్షి పడకుండా. చక్కగా ఊగుతుంది ఇప్పుడు ఉయ్యాల. అంతకుముందు ఒక పార్క్కి వెళ్తే అక్కడ ఉయ్యాల ఉంది. దీక్షకి ఉయ్యాల బాగా నచ్చేస్తుంది. ఇక్కడ కూడా చక్కగా ఎక్కి ఊగుతూనే ఉంది. తీసుకుంటుంటే రాదంట, ఊగుతూనే ఉంటా అంది. ఇంకా కాసేపు అలాగే ఊగుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి మా హస్బెండ్ చింత చెట్టు ఎక్కారు చింతకాయల కోసం అండి. చాలా బాగున్నాయి, మాకు తినాలనిపించింది. ఇక్కడైతే అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే అన్ని చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. ఇక లాభం లేదని చెట్టు ఎక్కిచ్చేసాము, ఎవరు కూడా ఏమనట్లేదు కదా అని. ఎక్కేసి చక్కగా కాయలు కోస్తున్నారు. ఇంకా దిగిపోతున్నారు, కోస్తారు. మేము కాయలు కోసేటప్పుడు అవి కింద పట్టుకుంటున్నామండి, అందుకే నేను వీడియో తీయలేదు. మళ్ళీ కింద పడితే కాయ పాడైపోద్దని. చెట్టు ఎక్కేసి మంచిగా కాయలు కోసి దిగేస్తున్నాడు. ఇక చూడండి ఎన్ని కాయలు కోసాడు. దగ్గర ఒక 1 kg కాయలు అయితే ఉంటాయండి. కొన్నేమో పచ్చి ఉన్నాయి, కొన్నేమో ముగ్గిన కాయలు ఉన్నాయి. ఇగో చూడండి ఇవేమో ముగ్గినవి, కొన్నేమో చూడండి ఇవేమో కొన్ని పచ్చి ఉన్నాయి. ఇవి బాగుంటాయండి తినటానికైతే. అసలు దీక్ష చూడండి కిందకి దిగుతా అని గోల పడుతుంది. ఇక్కడ చూడండి నేను, మా హస్బెండ్, మా పాప ముగ్గురం ఎక్కి ఊగుతున్నాము. దీక్ష అంతే చూస్తుంది. లంచ్ టైం అయిపోయిందండి. మేము పులిహోరను రవ్వ కీసర్ చేసుకొచ్చుకున్నాము. ఇప్పుడు చక్కగా తినేస్తున్నాం. దీక్షి కూడా కూర్చుంది తినడానికి. కీసర్ కావాలంటే, స్వీట్ అంటే ముందు ఉంటుంది. దీక్షకి తినిపిస్తూ ఉన్నాను నేను ఫస్ట్. అంట్లోకి వాళ్ళు తినేస్తున్నారు. చూడండి బుడిగాడు ఎంత ముద్దుగా తింటుందో.
తను తింటుందంట నేను తినిపిస్తుంటే. ఆల్రెడీ ఇంకా చాలామంది కూడా లంచ్ టైం అయిపోయింది కదా, అందరు లంచ్ చేస్తున్నారు. మంచిగా మనకి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి చక్కగా తినడానికి. అందరికి చక్కగా తినేస్తూ ఉన్నారు, మేము కూడా తింటున్నాము. అయిపోయింది మా చెల్లికి తినడం అయిపోయింది. మళ్ళీ ఇంకాసేపు ఉయ్యాలూగి సరదాగా ఇదంతా ఇంకా చూసుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నాం. చిన్న పాప బాబు చక్కగా ఆడుతున్నారు. ఇవన్నీ చెట్లే. ఇక్కడ పక్కనే కొలను ఉందండి. ఆ కొలంలో పక్కన ఏదో బాగా చేస్తున్నారు అక్కడ పని వాళ్ళు. అక్కడ చూడండి పెద్ద తాబేల్ది రాయితో చేసింది, ఫోటో దిగడానికి బాగుంటుంది. ఇటు పక్కన ఇంకో కొలను, రెండు వైపులా కొలను ఉంది. మధ్యలోనేమో పూల చెట్లు, అవి ముళ్ళు ఉంటాయండి ఆ చెట్లు ఇవి. ఈ కొలంలో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఆ చేపలకి ఇప్పుడే మేత వేశారు, అవి మేత కోసం వస్తున్నాయి. మేము చాలా ట్రై చేశాను కనపడేలా తీయాలని, కనిపిస్తున్నాయో లేదో మరి. పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి దీంట్లో అయితే. అవి గుండి అక్కడేమో వాటర్ ఫాల్స్ చిన్నది లాగా వాటర్ వస్తూ ఉంది. తాబేలు మీద దీక్షని ఎక్కిస్తున్నాము ఫోటో తీద్దామని. ఇక్కడ మంచిగా చెట్టు అదేదో కట్ చేసినట్టు చాలా అందంగా ఉందండి. అక్కడ ఫోటో తీద్దామని దీక్షని అక్కడ కూడా వెళ్ళాము. ఈ వాటర్ దగ్గరకు వచ్చాము. దీక్షతో మంచిగా ఒక రీల్ తీద్దాం. చూడండి ఈ కొలను, ఈ కొలంలో ఎక్కువ తామర పూలు ఉండేవి, ఇప్పుడైతే లేవు. మేము ఇదివరకు వచ్చినప్పుడు ఉన్నాయి. మొత్తం అడవిలా ఉంటుంది, అన్ని చెట్లు, ఇక్కడ పూల చెట్లు, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్కి మాత్రం. ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ క్లాస్ రూమ్ ఇక్కడ ఒకటి. ముందు చూడండి పెద్ద చెయ్యి, ఆ చేతి మీద టీచర్ కూర్చునేటట్టు. ఇవన్నీ ఏమో స్టూడెంట్స్కి. అది అక్కడ బ్లాక్ బోర్డ్ అక్కడ వచ్చేసరికి చాలా బాగుంది. ఇంకా మళ్ళీ వెళ్తూ ఉన్నా. ఇదంతా పెద్ద నిచ్చెన, అదే వంతెనండి, చాలా పెద్దది ఉంది. మేము మొత్తం తీయలేకపోయాము, చాలా పెద్దది. మనకి కింద చాలా బాగా కనిపిస్తాయి చెట్లు అవన్నీ, పైన ఫొటోస్ దిగడానికి. అలా వెళ్తూ ఉన్నాం మేము. ఇదిగోండి దానికి ఇంకో వైపు ఎక్కడానికి ఇంకో రూట్ ఉంటుంది, మధ్యలో నుంచి ఎక్కడానికి. మేము ఇప్పుడు కిందకి దిగేస్తున్నాం. దీని మీద నుంచి దిగి ఇంకో సైడ్ ఎక్కితే అక్కడ నుంచి బర్డ్స్ని చూడొచ్చు మనం. అందుకని ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవచ్చు. మీ అందరికీ చెప్పడం మర్చిపోయానండి, దీని టికెట్ కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ మాత్రమే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకైతే 10 రూపీస్. టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ. అదిగోండి చూడండి పైన అదంతా వంతెనే. మేము వేరే సైడ్ ఎక్కి బర్డ్స్ని చూద్దామని అటు సైడ్ వెళ్తున్నాము. దారులు మాత్రం భలే వేశారండి, ఇవేమో కూర్చోడానికి. ఇక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయి, పావురాలు, పెద్ద చిలుకలు, ఇంకా సంథింగ్ నాకు తెలియదు పేర్లు. మనం బర్డ్స్ని మాత్రం టచ్ చేయకూడదు, టచ్ చేస్తే 1000 రూపీస్ ఫైన్. అవి దగ్గరకు కూడా వస్తాయి. అదిగోండి అక్కడ ఒకటి ఉంది చూడండి, పెద్ద చిలుక, కలర్ఫుల్ చిలుక.
మేము అలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అక్కడ చూడండి ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఈ 2 బర్డ్స్, 3 బర్డ్స్ ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. ఓ తెగ అరుస్తున్నాయి, అరుపులే అరుపులు. దగ్గరికి వచ్చింది. అవును, అరే కేరక వచ్చేసింది రే. అవును, అరే ఇంకోటి వచ్చింది. అది పెద్దది. అవి కూడా వచ్చినాయి కదా అప్పుడు. అవి చాలా దగ్గరకు వచ్చినాయి. ఈ ఆటనే పోతుంది ఈగరే ఇక. అవునే అదేదో పండు తింటుంది. కాయ తింటుంది. దానిమ్మ అదేం ఎగురిద్ది. దిగడంలో దాని టెక్నిక్ ఏమో అది. చూసావు అట్ట దిగుతుందా, మనుషులు దిగినట్టు వెళ్ళిపోయింది. అక్కడికి ఆ కోడి చూడు భలే. చూడడం అయిపోయింది, ఇంకా మేము కిందకి వెళ్తున్నాము. అవి బయటకు వెళ్ళకోకుండా అవి గేట్స్, ఒక గేట్ వేసిన తర్వాత మళ్ళీ ఇది లాక్ చేసి మళ్ళీ ముందుకు తీసి మళ్ళీ పంపిస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కూడా కంపల్సరీ మీ పిల్లల్ని తీసుకుని పార్క్కి వెళ్ళండి, హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుంటా.